హలో! వెల్కమ్ టు మై ఛానల్. బ్రౌనీ తినాలనుందా? రండి నేర్పిస్తా. ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి అండ్ దానిలోకి థిక్ కర్డ్. థిక్‌గా ఉంటే చాలా బావుంటుంది. ఎందుకు అంటే ఇది ఎగ్‌లెస్ కాబట్టి. అండ్ ఇది కాఫీ బ్రూ చేసి పెట్టుకున్నాను. ఏం లేదు కాఫీ పౌడర్ అండ్ హాట్ వాటర్. కొంచెం మంచిగా హాట్ వాటర్‌లో వేసి కాఫీ బ్రూ చేసినప్పుడు అరోమా అంతా మళ్ళా రీస్టోర్ అవుతుందనమాట. అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయితది అలాగా. సో, ఈ 2 మిక్స్ చేసేసుకోండి. కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడే. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పార్టికల్స్ ఉంటాయి గదా! కర్డ్ అదంతా నీట్‌గా బ్లెండ్ అయిపోయేలాగా ఇక్కడ మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడేమో మనము బటర్ తీసుకుంటాం. బటర్ రూమ్ టెంపరేచర్‌లో ఉంటే తొందరగానే కలిసిపోతుంది. ఆర్ ఇలా మీరు మెల్ట్ కూడా జేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా చేసుకోవాల్సింది ఉంటే. అండ్ ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కోకోా పౌడర్ ఈ బటర్‌లోనే మిక్స్ చేయాలి. అండ్ చాలా అంటే చాలా మంచి బ్రాండ్ యూజ్ చేసుకోండి. అప్పుడు బ్రౌనీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నీట్‌గా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇది బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా నేను ఫ్లోర్‌లో ఏసేస్తున్నానిప్పుడే. ఎందుకు అంటే ఇప్పుడు వేసేసుకోవటం వల్ల మంచిగా మిక్స్ అయిపోతుందనమాట పౌడర్‌లో. అప్పుడు మనం బ్యాటర్‌లో ఏసినప్పుడు నీట్‌గా ప్రాపర్‌గా ఉంటుంది. సో, ఇలా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడొక ఇదేమో వెనిల్లా ఎసెన్స్. ఇది నేను ఒసోరా బ్రాండ్ వాడాననమాట. మీరు ఒసోరా వాడొచ్చు, లేకపోతే ఫ్యాబ్ వాడొచ్చు. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ బ్రాండ్ వాడాము అని. వెనిల్లా ఎసెన్స్ చాలా ఫ్లేవర్ ఇస్తుందనమాట. సో, మంచి బ్రాండ్ యూజ్ చేయటానికి ట్రై చేయండి. ఇక్కడ బౌల్ తీసుకున్నాను. అండ్ నేను దీనిలోకి మిల్క్ మెయిడ్ తీసుకుంటున్నాను. మీరు నెస్లే మిల్క్ మెయిడ్ వాడొచ్చు, లేకపోతే అమూల్‌ది వాడొచ్చు. అండ్ హోమ్ మేడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ నేనైతే 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక ఫుల్ క్యాన్ ఒస్తుంది గదా! పెద్ద క్యాన్. అది యూజ్ చేసేసేయండి. ఎందుకు అంటే ఇది ఎగ్‌లెస్ కాబట్టి కర్డ్ అండ్ ఈ మిల్క్ మేడ్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. ఓకే. అండ్ దీనిలో ఇంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ అండ్ కాఫీ మిక్స్ ఉంది కదా! అది యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా! ఆ పెరుగు ఏదైతే ఉందో అది అలాగా పార్టికల్స్‌గా లేకుండా ఇలా బ్లెండ్ చేసుకోవటం వల్ల చాలా స్మూత్ టెక్స్చర్ ఒస్తుందనమాట మనకి చివర్లో. బటర్ యాడ్ చేస్తాం గదా! అప్పుడు స్మూత్ అండ్ ఫ్లోయీ కన్సిస్టీకి వచ్చేస్తుంది. చాలా మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఇక్కడ చూపించినట్టు. అండ్ ఆ కలర్ చూసారా? వావ్! సూపర్ యమ్మీగా అనిపిస్తుంది. అప్పుడే తినేయాలి అని. ఆ కాఫీ ఫ్లేవర్ అంత బావుందనమాట. ఇదేమో ఫ్లవర్. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. సో, అది ఇందులో ఎసేసి మిక్స్ చేయండి. అండ్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఓవర్ మిక్స్ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే బ్రౌనీ సరిగ్గా రాదు ఓవర్ మిక్స్ చేస్తే. అండ్ ఇక్కడ ఎవరైనా ఎక్స్‌ట్రాగా చాక్లేట్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చాక్లేట్ చంక్స్ లేకపోతే మెల్టెడ్ చాక్లేట్. ఇలా దాన్ని అల్యూమినియం ట్రేలో వేసేసుకోండి. అండ్ ఇది కొంచెం థిక్‌గా ఉంటుంది కాబట్టి కార్నర్స్ అడ్జస్ట్ చేసి దీని మీద బాదం టాప్ చేసి బేక్ చేయండి. అంతే యమ్మీ బ్రౌనీ రెడీ అయిపోయింది. దానిలో ఐస్ క్రీమ్ ఏసుకొని తింటే ఉంటుంది. వావ్! సూపర్ యమ్మీగా ఉంది. మీరు ట్రై చేయండి.